కాంగ్రెస్ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తుందా? జంజీ యూత్ ను తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటుందా? సిజేపీ రాజకీయ పార్టీగా మారితే పరిస్థితి ఏంటి? ఈ అంశాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. సిజేపీ రాజకీయ పార్టీగా మారితే ఒకవేళ పాలకులను ప్రశ్నించే గొంతుకులు మోగబోతాయా? మిగతా రాజకీయ పార్టీల మాదిరిగానే కాంగ్రెస్ జనతా పార్టీ ఉంటే పరిస్థితి ఏంటి? ప్రశ్నించే వారు లేకుంటే పాలకులకు భయం ఉంటుందా? పాలనలో పారదర్శకతపై ప్రశ్నించేవారు ఎవరు? ఇలాంటి అంశాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. రైట్, మాట్లాడదాం. ముఖ్యంగా కూడా కాంగ్రెస్ జనతా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ముఖ్యంగా మనందరికీ తెలుసు కాంగ్రెస్ జనతా పార్టీ ఒక సోషల్ మీడియాలో పుట్టిన ఒక కాంగ్రెస్ జనతా పార్టీ ఉద్యమంగా, అలా ఒక పేపర్ లీకేజ్, నీటి పేపర్ లీకేజ్ కారణంగా కూడా ప్రశ్నించిన ఒక పార్టీగా కూడా కాంగ్రెస్ జనతా పార్టీ అలా స్టార్ట్ అయింది. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు కూడా వెళ్ళి ప్రొటెస్టులు ఎంత వరకు కూడా చేసాం, మొత్తంగా చూసాం. చాలా వరకు అంటే 12 ఏళ్లుగా కూడా జరగని పరిణామాలన్నీ కూడా ఒక్కసారిగా కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ జనతా పార్టీ భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీగా కూడా ఉద్భవిస్తుంది అనే విధంగా కూడా కొంత విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల అంటే బీహార్లో కొన్ని ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జనతా పార్టీ కొంత వాళ్ళకి మద్దతు ఇచ్చే విధంగా కూడా ఉన్నట్టు కొంత న్యూస్లు అయితే వచ్చినాయి. బట్ ఏదేమైనా కూడా ఇంకా ఎన్నికల సంఘం నుంచి కూడా వాళ్ళు కూడా ఇంకా తీసుకోవాల్సిన పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది గుర్తుకు సంబంధించి. బట్ ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా కాంగ్రెస్ జనతా పార్టీ ఇంకా ఎన్నికల్లో ఫుల్ ఫ్లెజ్డ్గా కూడా రాబోతుంది అనే విధంగా కూడా కొంత విశ్లేషణలు బయటకు వస్తూ, నిజంగానే కాంగ్రెస్ జనతా పార్టీ వస్తే చట్టసభల్లోకి యూత్ అంతా వెళితే ఏ విధంగా కూడా భారతదేశం మారిపోతుంది, ఒక రకంగా కూడా భారతదేశ పరిపాలన వ్యవస్థ మారుతుందా, లేకపోతే ఓన్లీ ప్రశ్నించే వరకు కూడా ఈ కాంగ్రెస్ జనతా పార్టీ ఉండిపోతుందా అనే విధంగా ఇప్పుడంతా కూడా ఉండిపోయింది. నిజంగా కాంగ్రెస్ జనతా పార్టీ ఉంటే ఏవైతే కూడా ప్రశ్నించే గొంతుకుగా కూడా మారుతుందా, లేకపోతే ఇంకా ఏ పార్టీతో అయినా అలయన్స్ లోకి వెళ్తుందా? బట్ ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ జనతా పార్టీ చాలా సక్సెస్ అయితే చోటు చేసుకుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ జనతా పార్టీ గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడో జరగంది మనం చూసాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి సంబంధించి కూడా అక్కడ ఒక అపోజిషన్ పార్టీ నిరసనల పైన కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేదు. ఒక కుంభకోణం పరంగా కూడా అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఒక కేబినెట్ మినిస్టర్ అక్కడ రాజీనామా చేయలేదు జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు. బట్ ఈ కాంగ్రెస్ జనతా పార్టీ ఇటు యువత నుంచి పుట్టిన ఒక పార్టీ నుంచే మొత్తంగా కూడా అక్కడ ఒక చోటు చేసుకుని ఒక పరిణామం అయితే స్టార్ట్ అయింది. ముఖ్యంగా కూడా కాంగ్రెస్ జనతా పార్టీ పైన కూడా ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఫ్యూచర్లో కూడా ఇది ఒక రాజకీయ పార్టీగా కూడా పుట్టుకొస్తుందా అనే విధంగా కూడా మనకి కొన్ని విశ్లేషణలు వస్తుంది. రైట్, మాట్లాడదాం. కాంగ్రెస్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ మనకి జయరామ్ గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు విజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా విజయ్ గారు, నేను కాంగ్రెస్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్. మీరు కాంగ్రెస్ జనతా పార్టీ, ఎస్. ఏంటి ఎట్లా అంటే కాంగ్రెస్ జనతా పార్టీ ఉద్యమం నుంచి ముఖ్యంగా ఇప్పుడు రాజకీయ పార్టీగా మారుతుందా, దానికి సంబంధించి కూడా అంటే ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్లో కూడా దేశాన్ని పార్టీ పరంగా కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తారా? మీరు చెప్పినట్టే ఇదొక ఇదొక సెటైర్ లా పుట్టుకొచ్చింది. ఇదేదో అభిజిత్ వీళ్ళందరూ ఒక ప్రీ ప్లాంట్ గా ఇట్లా ఒకటి తయారు చేద్దామని పుట్టుకు రాలేదు. బట్ బికాస్ 12 years నుంచి ఒక రకంగా ఈ దేశంలో డిసెంట్ గాని ఒక ప్రశ్నించే గొంతు గాని అణిచివేశారు. సో దీన్ని భరించలేకనే ఒక్కసారిగా వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఆల్ కాక్రోచెస్ కమ్ టుగెదర్ అని ఒక ట్వీట్ పెట్టాడంతే. అది ఈరోజు అసలు 40 రోజులుగా అక్కడ ప్రొటెస్ట్ చేయడము, దేశవ్యాప్తంగా తరలి రావడము, సోనం వాంగ్చుక్ గారు దీనికి ముందుండి మా కోసం ఆయన అంతా త్యాగం చేయడము, దాని అన్నిటి ఫలితమే ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా కూడా జరిగింది. ఎవరు ఊహించలేదు ఇది. ఏ ఒక్క రాజకీయ పార్టీ దేశంలో ఫెయిల్ అయ్యాయి, అన్ని రాజకీయ పార్టీలు ఫెయిల్ అయినాయి కాబట్టి యూత్ తమంతకు తాము ఒక ప్లాట్ఫామ్ వచ్చిందని దాన్ని ఎన్నుకున్నారు. అండ్ ఇది రాజకీయ పార్టీగా అవుతుంది అంటే నా తెలిసినంత వరకు రాబోయే సమయంలో అవ్వదు అనే నేను చెప్తాను. ఫ్యూచర్ లో ఏమైతుందో నాకు తెలీదు. బట్ అభిజిత్ కానీ మిగతా సౌరవ్ కానీ ఆశుతోష్ కానీ వీళ్ళందరి థాట్ ప్రాసెస్, ఎందుకంటే 40 రోజులు నేను ఢిల్లీలో ఉండి పనిచేశాను, దట్
యూత్ కి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, ఒక పొలిటికల్ మూవ్మెంట్ కి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. అండ్ ప్రతి పొలిటికల్ మూవ్మెంట్ పొలిటికల్ అంటే విజయ్ గారు, అంటే మీరు ఢిల్లీలో ఆ ప్రొటెస్ట్ లో వాళ్ళతో పాటు కూడా కలిసి పనిచేశానన్నారు. అంటే గతంలో ఎవరైతే అభిజిత్ ని మీడియా పర్సన్స్ అడిగినప్పుడు కూడా ఆయన అంటే ఇప్పట్లోనే కూడా దానికి ఆలోచించే ఉద్దేశం లేదు అన్నారు. మేబీ ఇప్పుడు అంత ఫాస్ట్ గా చెప్పండి. అంటే అక్కడ ఉండే నాయకులు కూడా ఇద్దరు రెండు డిఫరెంట్ వెర్షన్స్ చెప్పారు. ఒకరు మేబీ ఇన్ ఫ్యూచర్ ఏదైనా జరగచ్చు అనే విధంగా కూడా అభిజిత్ దీప్కే ఒకలాగా చెప్తే, ఇంకొక పర్సన్ నాకు పేరు గుర్తులేదు కానీ వాళ్ళు కూడా ఇట్లా చెప్పారు. అంటే పొలిటికల్ గా కూడా వాళ్ళకి వచ్చే ఉద్దేశం ఉంది అనే విధంగా కూడా ఒక మెసేజ్ ఇచ్చారు వాళ్ళు. లేదు, ఐ మీన్ ఐఎమ్ నాట్ షూర్, నేను వినలేదు. బట్ అందరి మధ్య దెర్ ఇస్ అ అగ్రిమెంట్, దెర్ ఇస్ అ వెరీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ దట్ ఏదైతే ఈ ప్లాట్ఫామ్ ఉందో దీన్ని మనం పొలిటికల్ గా ఉంచాలి. అంటే ఒక పొలిటికల్ పార్టీగా రాబోయే నియర్ ఫ్యూచర్ లో చేయాలనే ఆలోచన లేదు. ఒకవేళ పొలిటికల్ సిచ్యువేషన్స్ మారితే దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పాలిటిక్స్ సెంటర్ అవ్వచ్చు. కానీ నా అడ్వైస్ కూడా ఏముంటుందంటే ఇది ఒక పొలిటికల్ మూవ్మెంట్ గా నడుస్తే మంచిగా ఉంటుంది. బట్ యు నెవర్ నో సిచ్యువేషన్స్ ఎట్లా మారుతాయో కంట్రీలో. బట్ కమింగ్ ఫ్యూచర్, నియర్ ఫ్యూచర్, అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 1 to 2 years దెర్ ఇస్ నో ఐడియా ఆఫ్ సచ్ థింగ్. ఎస్, జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి జయరామ్ గారు. నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ పోటీ చేస్తే ప్రజలు అంత మద్దతు ఇస్తారా అంటారా? ఇంకా సోషల్ మీడియాలో చూసాం మనం చాలా వరకు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసినప్పుడు కూడా అటు బీజేపీ పార్టీకి ఉన్న ఫాలోవర్స్ కూడా దాటి కాక్రోచ్ జనతా పార్టీకి అంతమంది ఫాలోవర్స్ అనేది వచ్చింది. బట్ ఇదంతా కూడా ఏదైతే సోషల్ మీడియాలో ఉన్న ఆ వేవ్ అంతా కూడా నిజంగా ఓట్లు మలచడంలో కానీ వాళ్ళని ఒక పార్టీ పరంగా కూడా అధికారంలోకి తీసుకురావడానికి అంతా కూడా అంతా వర్కౌట్ అవుతుంది అంటారా? హిమబిందు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు అంటే ఒక బీయింగ్ ఏ పొలిటికల్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ గా మాట్లాడారు. అంటే జనరల్ గా అప్పుడు మేము ఏం చేసాము, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ముందు నేను కానీ నాగేశ్వర్ సార్ కానీ ఇట్లా చాలా మంది మీ అనలిస్ట్లని కాక్రోచ్ పార్టీకి డైరెక్ట్ గా మేము సపోర్ట్ చేశాము. నేను కాక్రోచ్ పార్టీకి కార్యకర్తగా పనిచేస్తాను. సో దాంతో పాటు ఇంకా స్ట్రాంగ్ గా, అందుకోసం మీ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యారు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి కాక్రోచ్ పార్టీ నుంచి ఇద్దరు దాని మీద కన్ఫ్యూజ్ అయ్యారు. సో నేను దాని నుంచి పనిచేస్తాను. అంటే పనిచేయడం అనేది ఎప్పుడెప్పుడు అంటే ఒక అంశాలను మనం తీసుకున్నప్పుడు డెఫినెట్ గా కార్యకర్తలుగా పనిచేస్తాం. అంశం లోపల నిజాయితీ ఉండి, ఆ అంశం లోపల సిన్సియారిటీ ఉండి నిజంగా ప్రజలు కొట్లాడుతున్నారంటే అది అమరావతి కోసం కొట్లాడాము, తెలంగాణ కోసం కొట్లాడాము, జనతా పార్టీ కొట్లాడుతున్న దాంతో కొట్లాడడం, అనేక సందర్భాల లోపల అనేక వాటితో పనిచేస్తాం. ఇది ఒక అంశం. ఇంకొకటి, ప్రజలు ఇప్పుడు దీన్ని పొలిటికల్ గా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనే అంశానికి పొలిటికల్ గా రిసీవ్ చేసుకోవాలా చేసుకోకూడదు అనేది కార్యాచరణ బట్టి ఉంటుంది. అంటే కాక్రోచ్ జనతా పార్టీ తీసుకునే కార్యాచరణ నిజంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. అది కార్యాచరణ డిఫరెంట్ గా ప్రజలకు వెళ్లాల్సిందే అని అనుకున్నప్పుడు ఆ కార్యాచరణ బట్టి ఉంటుంది. అంటే మనం ఏదైతే దాంట్లోపల తీసుకునే ఒక బైలా అందామా, లేకపోతే ఎజెండా అందామా, లేకపోతే పబ్లిక్ కి ఏ అంశాలు ఉన్నాయో అంశాల మీద ఫైట్ చేయడం అందామా, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ రోజు జంజీని ఎక్కువ పీడిస్తున్నది, ఎక్కువ మత్తుకు గురి చేస్తున్నది, ఎక్కువ రాంగ్ ట్రాక్ పొలిటికల్ పార్టీస్ లో ప్రభుత్వాలు చేస్తున్నది ఏంటంటే ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. సో బీయింగ్ ఒక మెడికల్ డాక్టర్ గా నాకున్న సమాచారము, నాకున్న ఇన్వెస్టిగేషన్, నాకున్న స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారము 30% యూత్ ని ఈరోజు అడిక్షన్ లోకి దింపాయి ప్రభుత్వాలు అసమర్థత అందామా, పాలకుల నిర్లక్ష్యం అందామా, లేకపోతే యువతను ఎందుకు ఆ పెడదోవ పట్టించే విధంగా జరుగుతుంది అనే దాన్ని ఉంది. దీన్ని నేను అన్ని డయాస్ల మీద అన్నిటి మీద మాట్లాడాను ఈ అంశాన్ని. అంటే ఈ రోజు మీకు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా కూడా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఏ కేసు కనెక్షన్ తీసుకున్నా కూడా హిస్టరీ దాని వెనకాల ఆల్కహాలే ఉంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, గవర్నమెంట్ స్కూల్ కనుక వెళ్ళినట్టు అయితే ఒంటరి మహిళలు ఈ రోజు అక్కడ ఆ బిడ్డల్ని అక్కడ చదివించుకోవడానికి ఇబ్బంది పడి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. భర్తలు చనిపోయిన యంగ్ విడోస్ ఉంటారు. అంటే దీని అంతా క్యాలిక్యులేషన్లు ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ చేసి 30% యూత్ ని జంజీ దీని లోపల ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక అంశం. ఇక
యాక్టివ్ జెన్జీ ఏదైతే ఉన్నదో, ఒక అంశం మీద కొట్లాడడం కోసం వస్తున్న జెన్జీ ఏదైతే ఉందో నిజంగా వాళ్ళకు సెల్యూట్ చేయాల్సిందే, వేరే కన్ఫ్యూజన్ లేదు. అందుకోసమే మేమంతా ఒక కాక్రోచ్ పార్టీకి ఒక కార్యకర్త లాగా పనిచేసాం, ఒక కార్యకర్త, స్ట్రాంగ్ కార్యకర్త లాగా పనిచేశాం. అంటే ఎక్కడ కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, ఎలాంటి శశభిషాలు లేవు, ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఈ రోజు నిజంగా కనుక అదే విధంగా చూసుకున్నట్టు ఆ సమస్య ఎక్కడైతే ఉందో దానికి పరిష్కార దిశగా మనం ప్రయత్నం చేయాల్సిందే. అలాంటి ప్రయత్నం కనుక చేసినట్టయితే కాక్రోచ్ పార్టీ రాజకీయ పార్టీగా మారిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు జయరాం గారు, ఇప్పుడు కాక్రోచ్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా మారితే ఉద్యమాలు చేసిన ఒక పార్టీగా కూడా అది ఇప్పుడు ఉంది. ముఖ్యంగా అట్లా ఒకవేళ మారిపోతే దానికి అంత అంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అధికారంలోకి రాగానే అదే విధమైన క్వశ్చన్ చేసే విధానం అనేది కాక్రోచ్ జనతా పార్టీకి ఉంటుందంటారా? అంటే ఎగ్జాంపుల్ మీరు అన్నది 100% కరెక్ట్. ఇప్పుడు నేపాల్ ఉంది, నేపాల్ లోపల యువత సేమ్ ఇట్లానే జెన్జీ వచ్చేసిందో, కొట్లాడేందులో చేసిందో అక్కడ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేసింది. అలాగని చెప్పేసి వెంటనే ఒక జెన్జీ కనుక ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాత్రికి రాత్రి ఏదో మారుతాయి అనే కళ నాకేం లేదు. రాత్రి మొత్తం మారుతాయి అన్నది. కానీ ఇంత దోపిడీ ఉండకపోవచ్చు అనే నమ్మకం మాత్రం ఉంది. ఇప్పుడు ఉన్న దోపిడీ ఏదైతే ఉందో ఈ దోపిడీ అంత ఉండకపోవచ్చు. ఒక కన్స్ట్రక్టివ్ ఐడియాలజీతో పనిచేసినట్టు దాంట్లోపల జెన్జీ ఉంటారు, మాలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒకవేళ కనుక మాకు నిజంగా నచ్చేసి దానిలో ఉంటే డెఫినెట్ గా నేను దాని మీద భుజాన పోసుకుపోవడానికి చాలా మంది ఉన్నాం. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఏమి లేనప్పుడే మేము అన్ని ఛానళ్ల లోపల ఒక కార్యకర్త లాగా, సిజిపి లీడర్ లాగా నేను కొన్ని వందల డిస్కషన్లో కూర్చున్నాను. ఒకవేళ కనుక ప్రజల కోసం అది చేయాల్సి వచ్చినప్పుడు డెఫినెట్ గా చేస్తాం. అది కాదు ఇక్కడ మనము ఏం చేస్తున్నాం అనేది కాదు, మన తీసుకునే కార్యాచరణ ఏదైతే ఉందో ఆ కార్యాచరణ మాత్రమే ప్రజల్లో నాయకుడిని తీసుకొస్తుంది. ఎక్కడైతే ఉద్యమాలు ఉంటాయో, ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడే పరిష్కారం ఉద్యమాల ద్వారా వస్తుంది. ఆ పరిష్కారం ద్వారానే నాయకులు పుట్టుకొస్తారు. ఆ పరిష్కారానికే యూత్ కనెక్ట్ అయిపోతారు, ఓటర్స్ కనెక్ట్ అయిపోతారు. అందుకని మెయిన్ పరిష్కార దిశగా, అంటే సమస్యను సూచించడం కామన్, కానీ సమస్యను పరిష్కరించడమే ఇక్కడ ప్రధాన అంశం. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన నేను సమస్య పరిష్కరించబడింది అనుకోవట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే రాజీనామా చేసిండో, ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదైతే 2020 విద్యా విధానాన్ని తీసుకొచ్చేసిందో, నిజంగా కనుక దాన్ని ఇంప్లిమెంటేషన్ లోపల ఏ జాప్యము ఏది లేకుండా ఉంటుందా? ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థకు విద్యా వ్యవస్థలను అంటగడుతున్నాయా? ఈ రోజు ఇదే ముసుగు లోపల రేవంత్ రెడ్డి వచ్చేసి 24,000 స్కూళ్లను పొల్లపుడిచే ప్రోగ్రాం పెట్టేసిండు. దాని విషయంలో ఇప్పుడు జెన్జీ ఒక్కసారి తిరగబడంతో ఆ విషయాన్ని మానుస్తాడు, కొంతవరకు నానుస్తాడు. అంటే జయరాం గారు, ఇప్పుడు వ్యవస్థలో ఉన్న లోపాలను మార్చాలంటే డెఫినెట్ గా కూడా అధికారంలోకి ప్రశ్నించే గొంతుగా కూడా రావాలంటారా? ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇది రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటమి పాలైన తర్వాత తను ఎంపీ మల్కాజిగిరిలో పెట్టినప్పుడు మేమంతా పనిచేశాం. నేను కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ కార్యకర్త కంటే లాగా ఎక్కువ పనిచేశాం. సో కాంగ్రెస్ కార్యకర్త కంటే ఎక్కువ, ఎందుకంటే ఏ లైవ్ లో చూసినా మేము ఎట్లాగా ఉంటాం. దానికి ఎందుకు అంటే అక్కడ జరుగుతున్న అవినీతి, ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే మనం తెచ్చుకున్న ట్యాగ్ లైన్ ఉందో అది పక్కదోవ పట్టేసింది. ఓన్లీ అధికారం కోసం అహంకారంగా బిహేవ్ చేయడం, రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతుగానే తన ట్యాగ్ లైన్ పెట్టేసుకుని ప్రజల్లోకి వెళ్ళడం, మేమంతా దాన్ని కోఆపరేట్ చేయడం. ఆ నేపథ్యంలో ఉన్న ఎంపీగా, ఆ తర్వాత వచ్చేసి తను పిసిసి ప్రెసిడెంట్ గా, ఆ తర్వాత సీఎం గా. కానీ ఈరోజు ఆ ప్రశ్నించే గొంతుగా ఏమైపోయింది? పాలకుడుగా మారిన తర్వాత ఈరోజు విద్యా విధానము గట్టెక్కేసింది. ఈరోజు వైద్య సంస్థలన్నీ చెట్టుకు పెట్టేసినాయి. విపరీతమైన దోపిడీ, అహంకారము. సో అదే కులము, కుటుంబము, అదే దోపిడీ. ఏదైతే రేవంత్ చెప్పిండో అదే జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ విపరీత ఆల్కహాల్. ఈ రోజు తెలంగాణ లోపల ఆల్కహాల్ సేల్స్ ఎంతంటే 86,000 crores ఆల్కహాల్ సేల్స్ జరుగుతున్నాయి. 2014 బిఫోర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల 14,000 కోట్లు అయితే, బిఆర్ఎస్ ప్రభుత్వము వెళ్లే నాటికి 23 నాటికి 42,000 కోట్లు అయితే, విత్ ఇన్ ద 3 years లోపలనే ఈ ఆల్కహాల్ సేల్స్ 80,000 కోట్లకు చేరుకుంది. దానికి ఎంత నష్టం జరుగుతుంది సొసైటీకి? దీన్ని కదా మేము ప్రశ్నిస్తున్నది. ఇది జడ్జి ప్రశ్నించినా, మేము ప్రశ్నించినా, ఎవరు ప్రశ్నించినా దీన్ని ఇట్లాంటి వాటి అంశాల లోపల, ఇలాంటి సమస్య లోపల
నిజంగా జెన్జీ కనుక ముందుకు వచ్చేస్తే నేను మొన్న ఒక సీరియస్ గా ఒక అంశాన్ని లేవనెత్తేసాను. సో కొంతమంది పెద్దల సంక్షేమం లోపల డిస్కషన్ లోపల ఒక ఛానల్ వెరీ ఫెమిలియర్ ఛానల్ లోపల ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి పాలన ఇలానే ఉంటే నేను జెన్జీని కలుపుకొని జెన్జీకి ఇన్వైట్ చేసి నేనే ఈ పాలనకు వ్యతిరేకంగా ఈ పాలన మారాలని, పాలనలో దోపిడీ, విపరీతమైన ఆల్కహాలు, హాస్పిటల్ లోపల విపరీతమైన కరప్షన్ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఉద్దేశించేసి నేనే ఆంగర్ స్ట్రైక్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాను. అంటే ఈ రోజు డెఫినెట్ గా ఎవరో ఒకరు ముందుకు రావాలి, ఎవరో ఒకరు చెయ్యాలి, కలుపుకొని పోవాలి. అంతే తప్ప మనకెందుకులే అంటే మాత్రము ఎవరు మారుస్తారు మరి ఈ సమస్యలని. జెన్జీ నిజంగా నేను మనస్ఫూర్తిగా జెన్జీని ఆశీర్వదిస్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ జెన్జీ నిజంగా కనుక ఈ రోజు ఉంది కాబట్టి కొంత లోపల కొంత రాజకీయ నాయకులకు భయం మాత్రం అలజడి మాత్రం ఉంది అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. ఒకటి ఢిల్లీ వేదికగా కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఆ ఉద్యమాన్ని విరమించి 2 రోజుల ముందు కూడా ప్రధాని మోదీ గారు ఇన్స్టా వేదికగానే ఒక వీడియోని రిలీజ్ చేయడం, రీసెంట్ గా కూడా నిన్న కూడా ఒక వీడియోని మళ్ళీ రిలీజ్ చేశారు. మళ్ళీ గతంలో కూడా ఢిల్లీలోనే మన సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఒక క్వశ్చన్ చేస్తే ఆయన కూడా యువత చట్టసభల్లోకి 21 ఏళ్లలోపే కూడా వాళ్ళు రావాలంటూ కూడా ఈ మధ్య తరచుగా రాజకీయ నాయకులందరూ కూడా యువత టార్గెట్ గానీ వాళ్ళకి మెచ్చే విధంగానే కూడా వాళ్ళ మాటలు కూడా ఉన్నాయి. బట్ ఇన్ కేస్ ఒకవేళ ఇది కాక్రోచ్ జనతా పార్టీ కనుక ఒక రాజకీయ పార్టీగా ఉద్భవిస్తే ఇప్పుడు ఏ ప్రధాన పార్టీల్లో చూసుకున్నా కూడా యువత అనేది తక్కువ మందిగా ఉన్నారు. బట్ అక్కడ కూడా యువతే ఉంటారా, లేకపోతే మిగతా పార్టీలు అందరూ కూడా కలిసి యువత కన్నా ఎక్కువగా వీళ్ళు ఉంటారా? ఎట్లా ఉంటదంటారు? రాజకీయ నాయకులకు ఎలాంటి నైతికత ఉంటుందో మీకు ఎగ్జాంపుల్తో సహా మేము ముందు పెడతాను. 1983 లోపల ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేసి ఆ పార్టీని ప్రజలకు తీసుకెళ్లడం కోసము తను ఏమన్నాడు అంటే నక్సలైట్లే దేశభక్తులని స్వయాన ఎన్టీఆర్ గారు ప్రకటన చేశారు. కానీ అదే ఆయన వచ్చిన తర్వాత నక్సలైట్ల విపరీతమైన ఎన్కౌంటర్లు చేసి నక్సల్స్ టార్గెట్ గా మారిపోయారు. నిజంగా ఆయన అన్నట్టు నక్సలైట్ దేశభక్తులు అంగీకరించారా? దేశభక్తులు అందామా? ఆ తుపాకీ కొట్టం దాన్ని రాజ్యాధికారం వస్తుంది అంటే నమ్ముదామా? అంటే అవసరాని కోసం ఆ రోజు ఎన్టీఆర్ గారు ఆ నినాదాన్ని పెట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి తెలంగాణ ఉద్యమాల లోపల కేసీఆర్ గారు ఏం మాట్లాడారంటే నక్సలైట్ల ఎజెండే నా ఎజెండా అని ప్రకటించారు. అంటే ఏదైతే ఇక్కడ అంశాలు ఉన్నాయో, ఏదైతే ఇక్కడ కొంత సాఫ్ట్ కార్నర్ ఉందో, ఏదైతే ఆ భావాజాలం ఉందో ఆ భావాజాలను సపరేట్ చేయడం కోసం, దాన్ని వెనక తిప్పుకోవడం కోసము నక్సలైట్లే నా ఎజెండా అన్నాడు. నక్సలైట్ల ఎజెండా ఈరోజు భూదోపిడ, నక్సలైట్ల ఎజెండా ఈరోజు కులమా, నక్సలైట్ల ఎజెండా ఈరోజు కుటుంబమా, నక్సలైట్ల ఎజెండా ఈరోజు దారి దోపిడీ, విపరీతమైన కరప్షనా? అదా అందామా? నిజంగా రాజకీయ నాయకులు అంటారా ఇది నక్సలైట్ ఎజెండా అని? మరి ఏమైపోయింది నక్సలైట్ ఎజెండా? అమిత్ షా వచ్చేసి మార్చి 23 తారీఖు వల్ల మొత్తం నక్సలైట్లను మొత్తం యావత్ నక్సలైట్లను మొత్తం అందరినీ చంపేస్తాను అని చెప్పేసి ప్రకటన చేసిండు. ఆ విధంగా తీసుకెళ్లేసిండు. ఈ రోజు నక్సల్స్ లేరు. నక్సల్స్ ఉండాలని కూడా నేను కోరుకోవడం లేదు. నక్సల్స్ ఏ సమస్యల మీద కొట్లాడుతున్నారో ఆ సమస్యను రూపుమాపితే అసలు నక్సలిజం కాదు, ఉద్యమాలే ఉండవని నేను అంటాను. నక్సలైట్ దేవుడెరుగు, అసలు ఉద్యమాలే ఉండవు. జెన్జీ కనుక కొట్లాడుతుంది, ఆ సమస్య లేకపోతే జెన్జీ ఉద్యమం చేస్తుందండి. అవును, ఇప్పుడు ఉద్యమ పార్టీగా కూడా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉండింది. సో అది రాజకీయాల్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఉద్యమం స్ఫూర్తి పోతుంది అంటారా? హిమబిందు నేను అది ఎన్టీఆర్, అమిత్ షా నైజం. నెక్స్ట్ రేవంత్ రెడ్డి ఏమి డ్రామా చేస్తున్నాడు అంటే ఈ రోజు నువ్వు వచ్చేసి జెన్జీకి నేను తీసుకొస్తా అంటావు. జెన్జీ తీసుకొస్తా అంటే ఇప్పటికిప్పుడు నువ్వు వేమ నరేందర్ రెడ్డిని రిజైన్ చేయించేస్తావు, జెన్జీని ఎంపీ చేసి పంపిస్తావా? నీకంత దమ్ము ధైర్యం ఉందా? వేమ నరేందర్ రెడ్డి నీ ఓడే కదా, నువ్వు తెచ్చిన పర్సనే కదా, నువ్వు కాపు కాస్తున్న వ్యక్తే కదా. లేదంటే వేమి నరేందర్ రెడ్డి కాదు, మహేష్ గౌడ్ నీ పర్సనే కదా. మహేష్ గౌడ్ని రిజైన్ చేయించేసి ఈ రోజు పిసిసి అధ్యక్షుడికి ఒక జెన్జీని పెడతావా? అంటే ఇదంతా ఒక డ్రామా. అంటే ఏ అంశాలు ఎక్కడైతే సెంటిమెంట్ ఉందో, ఎక్కడైతే ఆవేశం ఉందో, ఎక్కడైతే ఆలోచన ఉందో దాన్ని ఓన్ చేసుకోవడం కోసము రాజకీయ నాయకులలో ఉండే ఈ అవసరత ఉండే ఈ నైజాన్ని నేను ప్రజల ముందుకు మీ ముందు పెట్టదలుచుకున్నాను కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పాను. ఇదంతా బట్టి డ్రామా. ఎవరు జెన్జీని చెయ్యరు. జెన్జీ కావాలనుకుంటే అవుతారు. నువ్వెవడివి? విజయ్ మన పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులో ఉన్న విజయ్ జెన్జీని తీసుకొచ్చేసిండు, మినిస్టర్ని చేసిండు. కీర్తన అమ్మాయి ఏజ్ 29 years, షీఈ్ ఇంజనీర్. ఆ అమ్మాయి ఒక అనలిస్ట్.
ఆ అమ్మాయి వచ్చేసి యాపిల్లో పనిచేసింది. యాపిల్ ఇన్ ది సెన్స్ మన పీకే సంస్థలో పనిచేసిన అమ్మాయి. ఆ అమ్మాయి జంజిని పట్టుకొచ్చేసి మినిస్టర్నే చేసేసాను. అట్లా నువ్వేమైనా చేస్తావా? నువ్వు చేస్తావు? నీ దమ్ముందా? ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ పట్టుకొచ్చేసిండు, మినిస్టర్ చేసిండు. ఇంకొక వాళ్ళ ఇంట్లో ఉన్న డ్రైవర్ కొడుకును జంజి ఆ పిల్లని తీసుకొచ్చి ఫైనల్ గా జయరాం గారు ఇప్పుడు కొంచెం అంటే ప్రతిపక్ష పార్టీ బలహీనంగా ఉన్న టైంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక బలమైన ప్రతిపక్షంగా కూడా మారే విధంగా ఉంటుందంటారా? ఈ రోజు జంజి బలమైన ప్రతిపక్షం వల్ల డౌటే లేదు. ఈ రోజు రాజకీయ పార్టీలపై ప్రభుత్వాలకు బలమైన ప్రతిపక్షంగా లేవు అనుకున్న క్రమం లోపల ఈ రోజు జంజి ముందుకొచ్చేసి ఈ రోజు ప్రతిపక్షంగా మారితే అప్పుడు రాజకీయ పార్టీలు వచ్చేసి జంజి వెనకాల నిలబడి ఆ క్రెడిట్ ని దోచుకునే ప్రోగ్రాం పెట్టినా కూడా అది కుదరలేదు. సో అక్కడ అనేక జరిగింది. ఇది అన్ని రాష్ట్రాల్లో జరిగింది. సో సెంట్రల్ లో కూడా ఈ విధంగానే ఉన్నాయి. ఈ రోజు రాహుల్ నిజంగా కనుక జంజిని స్వీకరిస్తే, జంజిని నిజంగా రెస్పెక్ట్ చేస్తే మీ రాష్ట్రాలలో ఉండే అవినీతిని కూడా ఫస్ట్ యుద్ధ ప్రాతిపదిక నిర్మూలించండి. హెల్త్, ఎడ్యుకేషన్, నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్ ను దాని మీద పర్సువేషన్ చెయ్యండి, ప్రణాళికబద్ధంగా చెయ్యండి. మాలాంటి వాళ్ళ సలహాలు తీసుకున్న వి డోంట్ కేర్. మీ ఆలోచన మేరకు దాన్ని ప్రజల్లో ఒక సానుభూతిని సంపాదించండి. డెఫినెట్ గా జంజి మీతోనే ఉంటారు అని నేను చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి జయరాం గారు డ్రైవ్ లో పాల్గొని అనాలిసిస్ అందించేందుకు. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని